ప్రతి సంవత్సరం జరిగే విద్యార్థి జ్ఞానోత్సవ మీరు మర్చిపోవకండి. ఈరోజు తెలుసుకుంది పేరెంట్స్కు మర్యాద ఇవ్వాలా ఒకటి, రెండవది పొద్దున్నే లేచి మనం చదవాలా, అది జ్ఞాపకం బాగా మనం జ్ఞాపకం. అనవసరమైనటువంటి విచారాలకు మనం వెళ్ళకూడదు అని నిన్న చెప్పాను మీకు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, మనకు పనికిరాదు అటువంటి దానికి వెళ్ళకూడదు. ఇప్పటి నుంచే పాలిటిక్స్ మీద మనం పడకూడదు. కాలేజీలో చూసుకోవచ్చు, ఇప్పటి నుంచే మనం పడకూడదు. పాలిటిక్స్ విచారంగా మనం దాని సవ్యమతే మాట్లాడకూడదు అని స్వామీజీ చెప్తూ, ఈరోజు 10వ తరగతికి వెళ్ళేటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి స్వామీజీ దగ్గర ఒక కరుంగాళి అని చెప్పేసి ఒక దండం ఉంది. ఆ దండము అది కరుంగాళి అంటే యముడు, శని, ఆ పుష్పములో సరస్వతి, అట్లా చాలా అద్భుతమైనటువంటి ఒక చెట్టు. అది ఎక్కడో దండకారణ్యాల్లో దొరుకుతుంది ఆ చెట్టు. ఆ చెట్టును దండంగా తీసుకొచ్చారు స్వామీజీ. మీకు ఆ దండ స్పర్శ కూడా మీకు చేసి ఒక్కొక్క నిమిషం వాళ్ళతో మాట్లాడి, ఒక 30-40 మంది ఉన్నారట. వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి మీ డౌట్ అంటే మీకు ఏ సబ్జెక్టు వీక్గా ఉంది ఒకటి, తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా 2, మీ పేరెంట్స్ మీద మీ కోపం ఉందా లేదా 3-4 క్వశ్చన్స్ అంతే మిమ్మల్ని అడిగేది. కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. మీరు భయపడద్దండి, అనొద్దండి. నాకు టైం అయిపోతుంది, అందుకని ఒక్కొక్కరిగా పిలుస్తా. నీ పేరేంటి చెప్పు, నీ ఊరేంటి చెప్పు, నువ్వే చెప్పుకోవాలని నేను అడగను. నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగుతా. ఉంటే చెప్పండి, లేకపోతే మొహమ్మాటానికి ఊరికే ఉన్నానండి అనకూడదు. ఏడుపు మొఖం ఉన్నానండి అని ఏడ్చకూడదు, తెలిసిపోతుంది కదా. సో నీకు నీ ఇంట్లో నువ్వు బాగా వాళ్ళని ప్రీతిస్తున్నావు. వాళ్ళు ప్రీతించటం కాదు, నువ్వు నీ సైడ్ నుంచి కరెక్ట్గా ఉన్నావా అని అడుగుతా. ఓకే, ఏ సబ్జెక్టు మీరు వీక్గా ఉన్నారు అది మొహమాట లేకుండా చెప్పాలి. మేము చాటిపెట్టిని అడుగుతామనద్దండి, అడగకూడదు. మీరు నాకు మీ బుద్ధి నుంచినే చెప్పాలి, గూగుల్ అడగకూడదు మీరు. ఓకే.